హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. కైట్ల సీజన్ అయితే నడుస్తుంది, మీరు చూడొచ్చు. మా దగ్గర ఎన్ని కైట్లు అవుతున్నాయి, మన వాళ్ళు కైట్లు లేపుతూనే ఉన్నారు మార్నింగ్ నుంచి. సో వీళ్ళు లేపే కైట్స్ చూసిన తర్వాత ఒక క్రేజీ ఐడియా అయితే వచ్చింది. అండ్ ఆ ఐడియాని ఛానల్ స్టార్టింగ్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఫెయిల్ అయితే అయినాము. అది వచ్చేసి ఏంటిది అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక కైట్ ఉంది, అంతేకాకుండా ఒక కెమెరా కూడా ఉంది మన దగ్గర. సో ఒకవేళ ఈ గోప్రోని కనుక మనం కైట్కి అటాచ్ చేసి ఆకాశంలోకి పంపించినట్లయితే మనం కైట్ని చూస్తున్నాం కరెక్టే, కైట్ నుంచి వెళ్ళి వ్యూ మన సైడ్ ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో మనం అయితే రికార్డ్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ గాలి అంతగానం ఎక్కువ వస్తలేదు. మనం ఒకవేళ కైట్ కి కెమెరాని అటాచ్ చేసి లేపుదామన్నా సరే లేవది. మనం ఎప్పుడు కైట్ వీడియో షూట్ చేసే స్పాట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్దాం అండ్ ఫటాఫట్ మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. పోమా, లెట్స్ గో. ఒకవేళ ఇంత పెద్ద కెమెరాని కనుక మనం ఈ చిన్న కైట్ కావచ్చు, దీనికంటే చిన్న కైట్ కావచ్చు, ఒకవేళ కట్టినాం అనుకోండి, అబ్బాయి తెలిసిన విషయమే, అది వచ్చేసి గాలిలో ఫ్లై అయితే కాదు, ఈయన కింద పడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, మీకు అందరికీ తెలిసిందే, సో మన దగ్గర ఇంత పెద్ద కైట్ అవుతుంది కదా, ఈ కైట్కి మన దగ్గర ఉన్న ఈ గోప్రోని అయితే అటాచ్ చేద్దాం. ఈ గోప్రో కాస్ట్ వచ్చేసి మాకు అప్పుడు ఉన్నప్పుడు 70,000 అయితే పడ్డాయి. మొత్తం క్రియేటర్ కాంబో ఎడిషన్ అయితే తీసుకున్నాము. సో ఇంత కాస్ట్ ఉండే గోప్రోని ఒక వీడియో గురించి స్కైలాగ్ పంపిస్తున్నాం. వ్యూ ఎట్లా వస్తుందో మీకు చూపిద్దామని చెప్పేసి. ఖచ్చితంగా గైస్ దీని గురించి అన్న ఒక వీడియోకి లైక్ వేయండి, అంతే. ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా గోప్రో పంపిద్దామా? చూసుకోండి. భయం అవుతుందిరా, ఏమవుతుంది గినే కదా కర్రల కానీ పెద్ద గీడ కావాలి. కాడు కట్టినా ఇంకా టేప్ అయితే వేసినాం, కాకపోతే టేపు గాడుపు మీద పోయినప్పుడు మళ్ళీ ఇట్లా అయినప్పుడు అది జారిపోతేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే జేవేర్ దానికి కడుతున్నాం, 70,000 దానికి మళ్ళా. సైడ్లకి రెక్కలు కడుతున్నాయి మరి కనబడదా ఎగురుతున్నట్టు, మంచిగా కనబడుతుంది. ఇంకా కెమెరా ఆన్ చేస్తున్నా. అయ్యో ఇస్పెట్రా నాయన, ఇద్దరు నాయనది. పోతున్నావు మీదికి. ఇవాళ రాగా గాలి వచ్చింది, ఇది లేపే వరకు గాలి వస్తలేదు. లైట్ వస్తుంది. గురుకు గాలి రాని పట్టుకొని వస్తుంది వస్తుంది 3, 2 వస్తుంది. చిగిరి జింగాని ఉన్నది ఏం కాలే. బాబాయ్ గారు కట్టి నిప్పాలి ఇప్పుడు. దానికే ముడి అలాగే తీసి మస్తు ఎగిరింది, మళ్ళా పడ్డది. ఆ లెన్స్ కి ఏడు తాకుతుందా అని ఉరుకుడు. కదే భయం అవుతుంది నాకు కూడా. మళ్ళీ అడగాలి లక్కునా మరి ఈ కళ్ళు అడుగులేని ఒక్కనే ఎగిరేస్తావు నాయన నువ్వు. తీసేకాలు మంచిగా ఎగిరేస్తాడు. 3, బట్టి 2, 1 వేరా. ఇదే 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 ఇదే
పడతాడు గాలి మస్తు వస్తుంది. ఇది సైట్ గోప్రో ఉంది ఇప్పుడు ఆడ. దీన్ని ఇట్నే లేపబుద్ధి అవుతుంది, దించబుద్ధి అవుతలేదు. కాకపోతే మా అందరికి ఏం డౌట్ ఉందంటే రికార్డ్ అవుతుందో లేదో డౌట్ అనిపిస్తుందో. ఒకసారి దించి చూసి పైన లేపుతాం. దొరకబట్టరే, కింద పడద్దు. కొంచెం చూడరు, రెడ్ లైట్ వచ్చి కూడా పోతుందా చూడరి. లేపు లేపు ఇట్లే కింది కురిపిగా ఇంకా హైట్ పోతుంది. 5 చేతుల మీద ఎగురుతుంది ఇది. అక్కడ కూరగాయలు శేఖరాలు ఎగిరెత్తుండు, మధ్యలో కూరగాయలు లేపుతావు, తర్వాత రగ్గాలు లేపుతావు, తర్వాత నేను లేపుతా, తర్వాత తాజిగాడు, ఆ లాస్ట్కు బాబాయ్. మస్తు హైట్ పోవాలి సరే. చలో చేతులు అన్న కింద పెట్టు. రికార్డింగ్ స్టార్ట్ కాలే కాలేరా అయితే మా పతంగి నువ్వు గుంజుకోవద్దు అట్లా. మా అమ్మ అమ్మంది ఒకటే పాతంగి ఇస్తాం మరి నువ్వు మా దారం ఇటు పెట్టు. ఏదేమైనా మస్తు దమ్మ కింద పడుతుంది. పతంగి తీసుకోరు దొబ్బేరు. ఓకే థ్యాంక్ యూ. మనం ఒర్రే గీరికం గాడికి పంపిస్తాం అనుకో ముంగ తీసుకొచ్చి పతంగి మూతా పడతాయి. పతంగి పోతుంది. పతంగి బ్లాక్ అయితే పతంగి ఇది ఉందా. ఒకవేళ ఈ వ్యూ గిట్లుంది అనుకో, సపోజ్ చెప్తున్నా గిట్ల ముంగట్టుకుంది అనుకో, పతంగి బితంగి అని పడుతుంది. ఇవరి దాకా గోప్రో పంపించినాం కదా, గోప్రో ఫుటేజ్ మంచిగానే వచ్చినాయి. మొత్తం ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కూడా అయింది. కాకపోతే వీడియో ఏ రూపంలో వచ్చినా మాకు తెలియదు. వీడియో మంచిగా అవుతుందా లేకుంటే ఇన్స్టా 360 అవుతుందా వలుగుతుందా తెలియదు. కానీ నెక్స్ట్ ఇన్స్టా 360 అయితే పంపిస్తున్నాము. అప్పుడు పతంగి మొత్తంగా పడుతుంది. ఇక పతంగికే పెట్టినట్టు. అది కూడా 70,000 360 డిగ్రీ కెమెరా పోతుంది ఇప్పుడు. సరే ఈయన కనబడుతుంది మనకి ఎట్లా కనబడుతుంది. కొద్దిగా ఆడు ఏబట్టి దీన్ని పంపిస్తున్నాం. మంచిగా రాకపోతే గోప్రో లెక్కనే మంచిగా ఈ మాట మేము వింటున్నాం. మంచిగా రాకపోతే వేస్ట్ ఏంటిది వీడియో. వీడియో మంచిగా రాకున్నా సరే కానీ కెమెరా సేఫ్ గా రావాలి. బాగా ఊరుకొచ్చిన ఎందుకు ఎవరు ఉరుకొత్తనే కింద పడుతుంటే వీడిని ఒక్కని ఇంట్రెస్ట్ వల్లనే ఇప్పుడు పోతుంది. అయితే కొద్దిగా నీకు వచ్చిన ఐడియా ఎందుకు కాదు. వ్యూ మంచిగా ఉంటుంది. ఇంకా నువ్వు అట్ట మెల్లగా లవ్ చేస్తున్నాడు. అంత చెంప చెంప కావచ్చు లోపల.
అబ్బా గుండె మొత్తం హాయి బీగింది ఒకటేసారి కింద పడుతుందేమని ఆనే ఉంది ఆనే బరువు బాగా అవుతుంది అంతే. సక్సెస్ఫుల్ గా ఇన్స్టా 360 వాళ్ళు పలవడదామని ట్రై చేస్తున్నారు. గాలి కూడా మొత్తం ఇదే మాట చాలా అంతే మళ్ళీ ఉంది అయితే వచ్చిందా సైడ్ మస్తు వస్తున్నారు ఇలా క్లారిటీ బాగా హైట్ పోతలేదు బరువునే వరకు అలా ఎట్టురుకుతున్నాం. సరే సో మొత్తానికి గాయస్ ఇది రోజు వీడియో ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఇంత ఎక్స్పెన్సివ్ కెమెరాస్ని కూడా ఒక ఎక్స్పెరిమెంట్ గురించి మేమైతే మొత్తానికి గాల్లోకి పంపించినాం. వ్యూ ఎట్లుంటుందని అయితే మీకు చూపెట్టినాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.